కనుక రకరకాల పరిస్థితులున్నా, పోరాటాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, వేదనలున్నా ప్రభువు మీద ఆధారపడిన విశ్వాసి సంతోషంతో, సమాధానంతో ఉంటాడు. ఇంత దుఃఖంలో ఉన్నా, ఇంత రోగాలు ఉన్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇంత ఇబ్బందులు ఉన్నా, ఇంత పోరాటాలు ఉన్నా ఎలాగుండగలుగుతున్నారు అని కొంతమంది ప్రశ్నించినప్పుడు ఒక జవాబు, మనం రక్షణ పొందిన తర్వాత ఎన్నో కార్యాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఎన్నో సఫలం చేసినాడు. విఫలమైందంటే అది మనకు అవసరం లేదని అర్థం. కానీ మనకి ఇబ్బంది అనిపించింది ఆ సమయంలో. అయితే ప్రభువు చేయనవన్నీ మంచివి, నమ్మకమైనవి, పొరపాటు లేనివి, కీడు లేనివి, అన్యాయం లేనివి, అబద్ధం లేని, మోసం, వంచన లేనిది. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయన త్రోసివేయడు. ఇక్కడ స్థలం లేదు, నో రూమ్, డోంట్ కమ్ ఇన్ సైడ్ అనే బోర్డులు ఆయన దగ్గర ఎప్పుడు ఉండవు. ఈ దేవుడు ఎన్ని సఫలమే చేస్తాడు, విఫలము చేయడు. మనుషుడు అన్నీ ఏం చేస్తాడు? యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను త్రోసివేయకమే. శరణజొచ్చినానంటే ఇంకా నాకే దిక్కు లేదు, నువ్వే దిక్కు, వెనక్కి పోలేను, ముందుకు వెళ్ళలేను, నీవే నాకు ఆశ్రయదుర్గ. కీర్తనల్లో ఎవరు ధన్యులు అనే దానికి చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. దాంట్లో దేవుడు లేదా యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు, దేవుని ఎరిగిన వారు ధన్యులు, దేవుని నీడను ఆశ్రయించిన వారు ధన్యులు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు, సంతోషం గలవారు, ఆనందం కలిగిన వారు, నెమ్మది సమాధానము కలిగిన వారు అని అర్థం. ఈ దేవుని గురించి మానవుడు జీవితాంతం వివరించడానికి ప్రయత్నం చేసినా, పొనుకున్నా అది కేవలం అణువంత మాత్రమే. కనుక ఆ దేవుని గురించి అర్ధగంటలో మనుషుడు ఏం చెప్పగలడు, మనుషుడు ఏం గ్రహించగలడు, మనుషుడు ఏం ఎరగగలడు? జీవితాంతం ఆయన గురించి ఎరిగినా అది కేవలము అణువు, పరిమాణం అంతే. అయినా ఆరాధనకు అవసరమైన ఈ దేవుని సుగుణాల సంపన్న రాశిలో నుండి ఒక 5 విషయాలు కీర్తనలను ఆధారం చేసుకొని మనము చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు 42:8. Psalm 42:8. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగ ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు. దేవుని గురించిన ఒక విశేషణము ఇక్కడ ప్రస్తావించబడింది. జీవదాత అయిన దేవుడు, ఆయన దాత, ఆయన ప్రదాత. దాత ఎక్కడైనా ఉంటే గ్రహీత ఆపోజిట్. దాత అంటే డోనర్. మీలో చాలామందికి తెలియదు అనుకుంటా, అందుకే ఇంగ్లీష్లో అప్పుడు కొన్ని పదజాలము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దాత అంటే డోనర్, ఇచ్చువాడు అని. గ్రహీత, రిసీవర్ అని అర్థం. ఇప్పుడు ఒక ప్రైజ్ ఉంది, నోబెల్ ప్రైజ్. డోనర్స్ ఉన్నాడు, ఆయనే నోబెల్. కనుక ఇప్పుడు తీసుకునే వాళ్ళని గ్రహీత అంటారు. బ్లడ్, రక్తం ఉంటుంది కదా, రక్తాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు ఉంటారు, ఆ రక్తము దాత అని అంటారు. తీసుకునే వాళ్ళని గ్రహీత అని అంటారు. అలాగే లోకంలో చాలా దానాలు ఉన్నాయి. భూదానం, రక్తదానం, వస్త్రదానం, అన్నదానం, అవయవదానం, నేత్రదానం, ఆర్థిక దానం. దీనికి హద్దే లేదు. అన్నిటికీ పరాకాష్ట జీవదానం. జీవాన్ని దానం చేయడం, డొనేటింగ్ ద లైఫ్. ఎవరిస్తారు ఇది? ఎక్కడ చేస్తారు ఇది?
ఎక్కడ దొరుకుతుంది ఇది? ఎక్కడ అందుబాటులో ఉంటుంది? మామూలుగా ఆయా స్థలాల్లో కొన్ని బ్లడ్ బ్యాంక్ అని పెడతారు కదా, రక్త నిధి, జీవనిధి ఎక్కడైనా ఉందా? కృపానిధి ఎక్కడైనా ఉందా? ఎక్కడ భూమి మీద మనకు అవి కనిపించవు. ఒకే ఒక్కడ మాత్రమే ఆ జీవాన్ని ఇయ్యటానికి వచ్చినాడు. ఆయన యోహాను 14:6 అన్నాడు, ఐ ఆమ్ ద లైఫ్, జీవము నేనే. ఎవరికి జీవం కావాలా? ఎవరికి జీవము లేదో వాళ్ళకి జీవం కావాలి. మానవ విలువ ఎవరికి తెలుస్తుంది? జీవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. జీవం విలువ ఎవరికి తెలుస్తుంది? మానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. డబ్బు విలువ ఎవరికి తెలుస్తుంది? డబ్బు లేని వాళ్ళకి తెలుస్తుంది. బట్టల విలువ ఎవరికి తెలుస్తుంది? వస్త్రహీనుడికి. ఆరోగ్యం విలువ ఎవరికి తెలుస్తుంది? రోగికి తెలుస్తుంది. విడుదల విలువ ఎవరికి తెలుస్తుంది? ఖైదీ, బంధించబడిన వాడికి తెలుస్తుంది. చదువు విలువ ఎవరికి తెలుస్తుంది? చదువు లేని వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఆకలి విలువ ఎవరికి తెలుస్తుంది? ఆహారము లేని వాడికి, లేదా ఆహారం విలువ ఎవరికి తెలుస్తుంది? ఆహారం లేకుండా ఆకలి ఉన్నవాడికి తెలుస్తుంది. జీవం విలువ ఎవరికి తెలుస్తుంది? మరణములో ఉన్న వారికి తెలుస్తుంది. ఎవరో మరణములో ఉన్నారు? ఎఫెసీ 2 మనకు పరిచయం కదా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మానవ జాతి అయిన మనల్ని ప్రేమించి జీవదాత అయిన యేసుక్రీస్తు ప్రభువారు జీవము సమృద్ధిగా అనుగ్రహించుట కొరకై మానవాకారణ కాలము సంపూర్ణమైనప్పుడు రక్త మాంసములు ధరించి దైవ గుడారముగా ఈ భూమి మీద ఉద్భవించినాడు. పాపము చేయలేదు, పాపం ఎరగడు, పాపము తెలియదు. పాపాలన్నీ మోసుకోవటానికి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి లేఖనంలో ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచి మహామహుని కుడిపార్శ్వమున ఆసనుడైన జీవదాత ఆధ్యాత్మికంగా చనిపోయిన మానవ కోటికి ఉచితంగా జీవాన్ని ప్రసాదింపచేశాడు. మొదటిదిగా జీవాన్ని ఆదికాండం 2వ అధ్యాయంలో నన్ను మట్టిలో నుండి తీసి నాసికారంధ్రములోనికి జీవవాయువుదగా నరుడు జీవాత్మ. ఆయన జీవదాత. ఇచ్చిన జీవాన్ని మానవుడు కోల్పోయి పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్నప్పుడు కొత్త నిబంధనలు తిరిగి తోటలో కాదు, కొండ మీద, నాసికారంధ్రములోనికి కాదు, ప్రాణం మనిషి యొక్క జీవంలోనికి లేదా మనిషి యొక్క శరీరంలోనికి, ఆత్మలోనికి ఆ జీవాన్ని నుదుటి కొరక యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించినారు. ఆ యేసు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానములను బట్టి మరణములో ఉన్న మనము ఇప్పుడు జీవములోనికి వచ్చినాం. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడింది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దాటడం కష్టమా? జంప్ చేయడం కష్టం, హై జంప్ చేయడం కష్టం, లాంగ్ జంప్ చేయడం కష్టం, పరిగెత్తడం కష్టం. ఎంత తేలిగ్గా చేసినారు చూడండి దేవుడు. నా మరణంలో నుండి జీవంలోనికి జంప్ చేసినారంటే మేము జంప్ చేయలేంలే అనుకోవచ్చు. లాంగ్ జంప్ చేసినారు, హై జంప్ చేసినారు, ట్రిపుల్ జంప్ చేసినారు, ఇవంటే మనం చేయలేంలే అని అనుకోవచ్చు. కానీ దాటుట. సో ద సింప్లిసిటీ ఆఫ్ ద సాల్వేషన్ ఇస్ సో గ్రేట్. రక్షణ యొక్క సరళత ఎంతో ఉన్నతమైనది. ఆ రక్షకుడు, రక్షణకర్త ఈ రక్షణ సరళతను మనకు అనుగ్రహించినాడు. అందుకే యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. మొదట ఆయన మనకు జీవదాత అయిన దేవుడిగా తను తాను ప్రత్యక్షపరచుకున్న సంగతి మనకు పరిచయం. రెండవది చూస్తామా? కీర్తన Psalm 81:1, 81వ కీర్తన 1వ వచనం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేడి. మనకు బలమై ఉన్న దేవునికి. సీయోను కీర్తనలు పైన అట్ట మీద ఇది రాసింటారు, వీళ్ళు కొంతమంది చూసింటారు అనుకుంటా. మనకు బలమై ఉన్న దేవుడు. మొదటిది ఎలాంటి దేవుడు? మొదటిది ఎలాంటి దేవుడు అంటే బలమైన దేవుడు అంటారేంటి? జీవదాత అయిన దేవుడు. రెండవది బలమైన. ఇప్పుడు జీవం వచ్చిన తర్వాత ఏం కావాలా? బలం కావాలా. చచ్చిపోయేవాడు బతికినాడు, బతికిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? బలం కావాలి. బలం కావాలంటే రకరకాలుగా చేస్తారు. లిక్విడ్ ఫుడ్ అని, తర్వాత సాలిడ్ ఫుడ్ అని, రకరకాలుగా చేసేది
డైట్ ఇష్యూస్ అన్నీ ఉండి అన్నీ చక్కగా చేస్తారు. అలాగే మనము ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు మనకు బలం అదే వాక్యం. పసిపిల్లలకైతే పాలు, బాగా యవనస్తులకైతే బిర్యానీ, మటన్, ఇంకా పెద్ద వయసు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి సామాన్యమైన మన్నా భోజనము. అలాగే దేవుని యొక్క వాక్యంలో కూడా ఆయన మనల్ని బలపరుస్తున్న, మనకు బలమైన దేవుడు ఆయనే బలం. దెర్ ఈజ్ నో బలం అవుట్ సైడ్ క్రాస్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి వెలుపట బలము లేదు. అందుకే 18వ కీర్తనలో పాత నిబంధనలో మహాబలశుడిలో ఒకడైన దావీదు అన్నాడు, యెహోవా నా బలమా. దావీదు లాంటి వాడికి బలం కావాలండి? దావీదు లాంటి వాడు ఎవడు నాకు తెలిసి పుట్టరు అనుకుంటున్నా. అలాంటి వాడికి బలం కావాలా? చిన్న టీనేజ్ వయసులోనే సింహాన్ని, ఎలుగుబంటిని చంపిన వాడికి, టీనేజ్లోనే గొలియాతుని చంపిన వాడికి, టీనేజ్ అని బైబిల్లో రాసినారు. ఆయనే సౌలే చెప్పినాడు, నువ్వు బాలుడవు, నీకు విద్యాభ్యాసం లేదు, అంటే విద్యాభ్యాసం నీకు లేదు, నువ్వు గొలియాత్ దగ్గరికి ఎలాగెళ్తావు, ఎలాగ దాడి చేస్తావు, ఇలా గొలియాతుని చంపుతావని, యు ఆర్ ఎ ల్యాడ్, నువ్వు బాలుడవు అన్నాడు. అలాంటి బాలుడు గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా దేవుని నామాన్ని బట్టి గొప్ప రాజయ్యడన్న సంగతి మనకు తెలుసు. అలాంటి బాలుడైనా లేదా బలాఢ్యుడైన దావీదు లాంటి వాడికి ఏం కావాలంట? బలం కావాలంట. మనలాగా షుగరు, బీపీలు ఇంక అన్నీ తల్లి గర్భంలో నుండే స్టార్ట్ చేస్తారు. కామర్లు వచ్చినాయండి బయటకు వచ్చిన వెంటనే అని, ఫిట్స్ వస్తాయండి అని బయటకు వచ్చిన వెంటనే అని, ఇక్కడ నుండి ఇలాగ టానికలతో పెరిగి, ట్యాబ్లెట్లతో పెరిగి, తర్వాత ఏంటి వ్యాక్సిన్లతో పెరిగి, ఇన్ని పెరిగే వాళ్ళకి ఇంక భౌతికమైన బలంతో పాటు ఆత్మీయమైన బలం ఇంకా అవసరం అనుకుంటా. ఇక్కడ బలం భౌతికమైన బలాన్ని జ్ఞాపం చేయట్లేదు, ఆధ్యాత్మికమైన బలాన్ని జ్ఞాపం చేస్తుంది. ఏంటి ఆధ్యాత్మికమైన బలం అంటే? పాపము చేయకుండా ఉండడం. బలహీనత ఏంటంటే పాపం చేయడం. ఉదాహరణకు అబద్ధం చెప్పకూడదు అని అనుకుంటాం, కానీ ఏం చేస్తాము? అబద్ధం చెప్పకూడదని ఎంత అనుకుంటామో ఆ రోజు ఇంక టూ మచ్. పోట్లాడకూడదు ఎవడుతోనా, ఈరోజు నోరు ప్లాస్టర్ వేసుకుందాము అని అనుకుంటాము, ఆ రోజే ఇంట్లో నుండి స్టార్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ బలహీనతను బట్టి జరిగే మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ వీక్నెస్. బలాఢ్యుడు ఎలాగుంటాడంటే పాపం చేయడు, తప్పు చేయడు. ఒకే ఒకడు బలాఢ్యుడు, ఆయన పేరు యేసు. ఆయన పాపం చేయలేదు, దూషించలేదు, బదులు మాట్లాడలేదు, మారు పరకలేదు. బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరవలేదు. కనుక పాపం మీద జయం, పాపం మీద విజయమే బలం. అనేకసార్లు దాని మీద మనం ఓడిపోతుంటాం, అందుకే బలహీనమైతాం. రోమా 5లో అపోస్తలుడైన పౌలు రాస్తాడు, దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకా బలహీనలమై ఉండగా, యట్ వి వర్ వీక్. బలహీనలంటే గాలికి కొట్టుకుపోయే శరీరం కాదు, పాపానికి లోబడే శరీరం, పాపాన్ని ఆపేక్షించే శరీరం, పాపం వైపు పరుగులు తీస్తున్న ఈ శరీరాన్ని ఆయన కడిగి పరిశుద్ధపరిచి, ఏ శరీరము పాపానికి దాసత్వంలో ఉందో ఆ శరీరాన్ని నీతికి దాసులుగా చేయట కొరకాయ నీతిమంతుడైన యేసు తాను సిలువలో మన కొరకు అప్పగించుకున్నాడు. అందుకే నా కుమారుడ క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు, బీ స్ట్రాంగ్, బలవంతుడు కమ్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యవనస్తులారా దేవుని వాక్యం మీలో నిలిచినది కనుక మీరు బలవంతులు. యు ఆర్ స్ట్రాంగ్ బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ dwelleth in you. వాట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ dwelleth in us does? మనలో ఉన్న దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక లోకంలో ఉన్న సాతాను వాడి యొక్క కార్యములన్నింటినీ అణిచివేయటానికి సమర్థుడు. నజరేయుడైన యేసు నామమున పాపం మీద విజయం అనుగ్రహించుట కొరకాయి ఈ తుచ్చమైన లోపవయిష్టమైన పాపపు శరీరముతో మనకు ఆయన బలాధిక్యము కలుగజేసేవాడు. అందుకే కీర్తనకాడు 18వ కీర్తనలో, యెహోవా నా బలమా, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ దట్ సపోర్ట్స్ మీ టు లివ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సామర్థ్యం కలిగిస్తుంది, దైవిక జీవితాన్ని జీవించడానికి శక్తిని అనుగ్రహిస్తుంది, దేవునితో సంబంధ బాంధవ్యాన్ని నెరపటానికి, కొనసాగించడానికి, ముగించడానికి అది మనకు దోహదపడుతుంది. దాన్ని బలం. అందుకే మనకు బలమైన దేవుడికి ఆనందగానము చేయడి. 3వ చూస్తామా, కీర్తనలు
Psalm 43 verse 2. 43వ కీర్తన 2. నీవు నాకు దుర్గమైన దేవుడవు. ఏ దేవుడు? దుర్గమైన దేవుడు. దుర్గం అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ఈ పేరుతో ఏదో ఒకటి ఉందనుకుంటా. మామూలుగా దుర్గాలు చాలా ఉంటాయి, రాయలసీమలో కూడా చాలా ఉంటాయి. కళ్యాణ దుర్గం అని, ఆ దుర్గం అని, ఈ దుర్గం అని అన్నీ దానికి ప్రిఫిక్స్ ఒకటి పెడితే దుర్గం అని సరిపోతుంది. దుర్గము ఒక రాయి, ఒక పెద్ద కొండ. ఎవరికి దీన్నే బైబిల్లో రాస్తారు ఆశ్రయ దుర్గము అని రాశారు. నాకు ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఏ దుర్గము? ఆశ్రయ దుర్గం. ఆశ్రయం ఎవరికి కావాలా? నిరాశ్రయులకు కావాలా. ఇప్పుడు తుఫాన్ బాధితులు ఉంటారు, తుఫాను వచ్చిందని నిరాశ్రయులైన, యుద్ధం జరుగుతుంటాయి, అక్కడ యుద్ధ బాధితులు, నిరాశ్రయులు. వీళ్ళనే ఇంకా కొద్దిగా మాటలో చెప్పాలంటే శరణార్థులు అంటారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, కొన్ని దేశాల్లో ఉండలేక కొంతమంది పక్కనున్న దేశాలకు వెళ్ళిపోతారు. అలాంటి వారిని ఆ దేశం వారు, పక్కనున్న దేశాల వారు చేర్చుకొని వారికి శిబిరాలు ఏర్పాటు చేస్తారు, షెల్టర్స్. దాన్ని శరణార్థులు అంటారు. అంటే వాళ్ళకి అక్కడేం ఐడెంటిటీ లేదు. నో ఐడెంటిటీ, నో షెల్టర్, నో సేఫ్టీ, నో సిటిజన్స్. దే ఆర్ జస్ట్ శరణార్థులు, ఆస్లిం అంట. కనుక శరణార్థులుగా అక్కడికి వెళ్ళారు. మనమును లోకములో అన్నిటికీ లోబడి ఉన్నప్పుడు యేసు దగ్గరికి వచ్చి శరణజొచ్చినాం. అందుకే కీర్తనలో అనేక సందర్భాల్లో ఈ పదం వాడుతున్నాయి. యెహోవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను త్రోసివేయకమే. శరణజొచ్చినానంటే ఇంకా నాకు ఏ దిక్కు లేదు, నువ్వే దిక్కు, వెనక్కిపోలేను, ముందుకు వెళ్ళలేను, నీవే నాకు ఆశ్రయ దుర్గం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు పారిపోయి దాక్కోవటానికి ఆశ్రయపురాలు ఉన్నాయి, కనీసం 6 ఉన్నాయి. ఆశ్రయపురంలోనికి పాపం చేసిన వాడు, అంటే హత్య చేసిన తర్వాత హంతకుడు వెళ్ళి అక్కడ దాక్కుంటే హంతకుని మీద ఎవరు దాడి చేయటానికి వీల్లేదు. ఆశ్రయపురాల్లో వదిలేసి హంతకుడు వస్తే ఎవరైనా ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవటానికి దాడి చేసి చంపేస్తే ఆయన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది. ఆశ్రయపురంలో ఉన్నంత దాకా ఆయన ప్రాణం భద్రత ఉంది. ఆశ్రయపురాన్ని విడిచిపెట్టి వస్తే ఆయన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది. ఇప్పుడు 6 ఆశ్రయపురాలు పాత నిబంధనలు ఉన్నాయి, అది సరిపోలేదు. కొత్త నిబంధనలో 7వ ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శిలువ దగ్గరికి వచ్చినప్పుడు పాపికి క్షమాపణ దొరకడం మాత్రమే కాకుండా ఆ పాపిని ఆయన రెక్కల కింద భద్రపరిచేవాడు. 57వ కీర్తనలో ఈ ప్రస్తావన దావీదు భక్తుడు తీసుకొని వచ్చిన సంగతి మనకు పరిచయం. 57 మొదటి వచనం, Psalm 57 verse 1. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు. ఇది చాలా పెద్ద పదం. శరణజొచ్చి ఉన్నాను. అభిషేకించబడినవాడు, రాజైనవాడు, బలాఢ్యుడు, ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యాన్ని సుభిక్షితంగా పరిపాలించడానికి సామర్థ్యత కలిగిన వాడు. గాడ్స్ చాయిస్, దేవుని ఎన్నిక, గాడ్స్ చోజన్ పర్సన్, దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి దేవుని యొక్క శరణజొచ్చినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన మన ఆశ్రయ దుర్గము. ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయన త్రోసివేయడు. ఇక్కడ స్థలం లేదు, నో రూమ్, డోంట్ కమ్ ఇన్ సైడ్ అనే బోర్డులు ఆయన దగ్గర ఎప్పుడు ఉండవు. మామూలుగా విఐపీస్ దగ్గర బయట ఉండే బోర్డులు ఏంటంటే నో ఎంట్రీ వితౌట్ పర్మిషన్, అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించరాదు. అట్లా ప్రవేశించినచో శిక్షార్హులు, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనే పదాలు కనిపిస్తాయి. బట్ యేసుప్రభు శిలువ దగ్గర ఏం బోర్డు ఉంటుందంటే ట్రెస్పాసర్స్ విల్ బీ ఫర్గివన్. అతిక్రమదారులు క్షమించబడతారు. ప్రపంచంలో ఎక్కడైనా బోర్డు చూస్తారా? మామూలుగా హైదరాబాద్ లాంటి స్థలాల్లో రియల్ ఎస్టేట్లో భూమి ఎక్కువ దగ్గర ఎవరిదైనా స్థలాలు ఉంటే బయట ఇలాంటి బోర్డు పెట్టింటారు, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, అతిక్రమించు వారు శిక్షార్హులు. యేసు యొక్క శిలువ దగ్గర యెరూషలేముకు వెళ్ళబట్టి అల్లంత దూరాన ఒక బోర్డు, ట్రెస్పాసర్స్ విల్ బీ ఫర్గివన్. అతిక్రమించువారు క్షమాభిక్ష పొందుదురు. ఒకే ఒకడు భిక్ష పెట్టే సామర్థ్యత కలిగిన వాడు. లోకంలో ఆశ్రయమేమీ లేకుండా నిరాశ్రయాలుగా తిరుగుతూ ఉన్నప్పుడు
శరణార్థులుగా సంచరిస్తున్నప్పుడు, పాపపు బాధితులమైపోయినప్పుడు, సాతాను తరుముతూ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో దిక్కుదోచకుండా ఉన్నప్పుడు ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ఆయనే, అందుకే కీర్తనకాడు అంటాడు కదా, దౌ ఆర్ట్ మై రాక్, నా కోట ఆయన, నా కొండ ఆయన. మామూలుగా మన వాళ్ళు ఆరాధన కూడా చేస్తుంది, నా బండ ఆయన అని. మంచిది, కోట, కొండ, బండ అన్నీ ఆయనే. బట్ నిజంగా అలాగ ఆ స్థానంలో ఉంటే చాలా మంచిది. అందుకే 40 కీర్తనలో గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి తీసి నా పాదములను ఆ బండ మీద నిలిపినవాడు. దట్ రాక్ ఇస్ క్రైస్ట్. ఆ బండ క్రీస్తుని 1 కొరింథీ 10:4 అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన కొరకై చీల్చబడిన బండ, మన కొరకై నడిచిన బండ, మన కొరకై ముందుకొచ్చిన బండ, మన కొరకై ఈ ఆశ్రయపురముగా నిలవబడటానికి తయారు చేయబడిన ఏకశిలా ఆశ్రయపురం యేసుక్రీస్తు ప్రభు. 3 విషయాలు ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. 4 చూస్తామా? కీర్తనలు 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు. ఏ దేవుడు? మామూలుగా మనమే దేవుని నమ్మితే ఉండే ఆనందం పోతుందని మనం అనుకుంటాం. దట్స్ రాంగ్ వర్షన్. సైతాను మనకి అది ఇంప్యూట్ చేసింటాడు. అందుకనే ఇది ఎంత యాంటీవైరస్ చూపించినా ఇది పోవట్లేదు. దేవుని నమ్మితే ఆనందం పోతుంది. అట్ట కాదు, బైబిల్లో వేరుగా చెప్తుంది. మనం అనుకునే దానికి బైబిల్ భిన్నంగా బోధిస్తుంది. ఆయనే మన ఆనందం. క్రైస్ట్ ఈజ్ అవర్ జాయ్. అందుకని యేసుప్రభు వారి భూమి మీద జన్మించిన వెంటనే లూకా సువార్త 2:10 నుండి మనకు జ్ఞాపకం చేయబడిన సందేశం పరిచయం కదా, మీరు భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబోహు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం అందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరండబెట్టబడి ఉండటం మీరు చూచేదారు. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఆనందాన్ని తీసుకుని వచ్చింది. మత్తయి సువార్త 2లో కూడా మనం చూస్తాం కదా, 10:11 తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన తర్వాత వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి, మహాదానందము, అత్యానందము, అడ్జెక్టివ్స్, విశేషణాలన్నీ యేసుప్రభు యొక్క పుట్టుకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రోడీకరించి రాసిన తీరు క్రైస్తవ లోకానికి సుపరిచితం. ఇది రక్షణానందం. రక్షకుడు దయించినాడు కనుకనే ఆనందం. అందుకే 51 కీర్తనలో దావీదు తన యొక్క పొరపాటును ఒప్పుకుంటూ దేవుడితో అన్నాడు, నీ రక్షణానందం నాకు మరలా జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణ ఆనందం. ప్రభు ఇచ్చేది ఆనందం, ప్రభు ఇచ్చేది సంతోషం, ప్రభు ఇచ్చేది సమాధానం, ప్రభు ఇచ్చేది నెమ్మది. అందుకే భక్సింగ్ గారు ఆయన యొక్క సాక్ష్య పుస్తకానికి ఇచ్చిన క్యాప్షన్ పేతురు పత్రికలో మనం చూస్తాం కదా, 1వ అధ్యాయంలో, జాయ్ అండ్ స్పీక్ అబౌవ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, చెప్ప సఖ్యమను మహిమాయుక్తమైన సంతోషం. సంతోషం అంటేనే మనకు కష్టంగా ఉంటుంది. ఏం సంతోషమే లేదు, నో జాయ్, నో గ్లాడ్నెస్ అని అనుకుంటాం. బట్ జాయ్ అండ్ స్పీక్ అబౌవ్, చెప్ప సఖ్యమగాని సంతోషం. ఇది ఎక్కడైనా ఉంటుందా? బట్టలు కొంటే ఉంటుందా? చెప్పులు ఉంటే ఉంటుందా? లేకపోతే ఇంకేదైనా మీకు ఐఫోన్, యాపిల్ ప్రో 16, 17 ఉంటే ఉంటుందా? ఏమిటి మ్యాక్బుక్ ఉంటే ఉంటుందా? ఏమిటి పెళ్ళైతే ఉంటుందా? లేకపోతే పిల్లలైతే ఉంటుందా? లాటరీ తగిలితే ఉంటుందా? రియల్ ఎస్టేట్ ఉంటుందా? BMW కొంటే ఉంటుందా? ఏం కొంటే ఉంటుంది? అన్నీ తాత్కాలికం, కొన్నప్పుడు ఉంటుంది. పిల్లలు మాదిరి పిల్లలు చూడండి, చిన్న బొమ్మలు మనం అంగడికి తీసుకెళ్తే కార్ బొమ్మ కావాలంటాడు. కొనిచ్చిన వెంటనే నాకు 5-10 నిమిషాలతో ఎంత సంతోషమో చెప్పలేము. దాని తర్వాత ఇది వద్దు, రాకెట్ కావాలా, దాని తర్వాత ఇది వద్దు, AK-47 మారుతూనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒకే కొడుకుంటే ఇన్ని బొమ్మలు ఉంటాయి. ఒక పెద్ద ఇల్లు, బొమ్మలకే రూము, దేని మీద తృప్తి ఉండదు. అయితే ఒకే ఒక్కడు మన సంతోషం. క్రైస్ట్ ఈజ్ అవర్ అల్టిమేట్ జాయ్. క్రీస్తే మన ఆనందం. అందుకే అన్నిటినీ క్రోడీకరించి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 4:4 అన్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ సే అంటు యు రిజాయిస్. ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును మరలా చెప్పుదును. దీనికి సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి
కనుక రకరకాల పరిస్థితులున్నా, పోరాటాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా, వేదనలున్నా ప్రభువు మీద ఆధారపడిన విశ్వాసి సంతోషంతో సమాధానంతో ఉంటాడు. ఇంత దుఃఖంలో ఉన్నా, ఇంత రోగాలు ఉన్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇంత ఇబ్బందులు ఉన్నా, ఇంత పోరాటాలు ఉన్నా ఎలాగ ఉండగలుగుతున్నారు అని కొంతమంది ప్రశ్నించినప్పుడు ఒకటే ఒక జవాబు, క్రైస్ట్ ఇన్ మీ ఈజ్ ఆల్ సఫిషియంట్. నాలో ఉన్న క్రీస్తు అన్నిటికీ సరిపోయినవాడు. ఈ దేవుడు కాగల జనులు ధన్యులు. 4 రకాలైన గుణాల సంపద ఈ దేవునిలో చూసాం. మొదటిది, జీవదాత అయిన దేవుడు మనకు జీవాన్ని దానం చేశాడు. ఈ దానానికి ఎవరు చెల్లించలేరు. గిఫ్ట్ అంటే ఒకసారి తీసుకుంటాం అంతే. వీ కెన్ నెవర్ పే బ్యాక్ ఎనీథింగ్ ఫర్ ద గిఫ్ట్. ఇది వ్యాపారం కాదు. గిఫ్ట్ అంటే మనం ఆయన యుద్ధాన్ని పొందినాం. అందుకే రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యం. గిఫ్ట్ ఆఫ్ గాడ్ గ్రేస్. ఆ కృపావరం, అది గిఫ్ట్ అంటే అది భిక్ష, దానం, వరం, ఈవి, అదే రక్షణ. ఆ జీవాన్ని మనం పొందినాం. దానికి ఏమీ లేం. జీవితాంతం ఇలాగ ఆరాధించిన ప్రపంచంలోని కోట్ల కొలది గొంతులన్నీ ఆరాధన చేస్తూ ఆ రక్షకుని తమ ఆరాధనల సింహాసనం మీద ఆసీనం చేసిన ఆ రక్షణ కొరకు ఆయన చెల్లించిన క్రయానికి విషమంతా కూడా మనము క్రయం చెల్లించలేం. అది ఎన్నటికీ తీరక అట్టుండవలసిందే. జయము గల దేవుడు. రెండవది, మనకు బలమై ఉన్న దేవుడు. మూడవది, మనకు దుర్గమై ఉన్న దేవుడు. నాలుగవది, ఆనంద సంతోషములు కలగజేయ దేవుడు. ఐదవది అక్కడ చూసి ముగిస్తామా? కీర్తనలు, Psalm 57 verse 2. 57వ కీర్తన 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచు. నా కార్యము సఫలము చేయు దేవుడు. ఈ దేవుడు అన్నీ సఫలమే చేస్తాడు, విఫలము చేయడు. మనుషుడు అన్నీ ఏం చేస్తాడు? వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? విఫలము చేసేవాడు మనిషి, సఫలము చేసేవాడు దేవుడు. అందుకే కీర్తన 3వ వచనం అనుకో, అతడు చేయనదంతయు సఫలం. ఆయన పేరే సఫలపరచువాడు. పాట కూడా ఉందనుకుంటా కదా. ఆయన అన్ని సఫలపరచువాడు. నా కార్యము సఫలపరచు దేవుడు. మనం రక్షణ పొందిన తర్వాత ఎన్నో కార్యాల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాం. ఎన్నో సఫలం చేసినాడు. విఫలమైందంటే అది మనకు అవసరం లేదని అర్థం. కానీ మనకి ఇబ్బంది అనిపించింది ఆ సమయంలో. అయితే ప్రభువు చేయనవన్నీ మంచివి, నమ్మకమైనవి, పొరపాటు లేనివి, కీడు లేనివి, అన్యాయం లేనివి, అబద్ధం లేని, మోసం, వంచన లేనిది. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారి. ఆ కార్యాలు సఫలం చేసినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో నూతనపరచు. ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడు. ద వర్క్ ఆఫ్ రివైవల్, ద వర్క్ ఆఫ్ రివిషన్, ద వర్క్ ఆఫ్ రిజర్మినేషన్. ఆయన యందు మనం తిరిగి ఆనందించినట్లు, సంతోషించినట్లు ఆయన కార్యములు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన కార్యము చేయగా తిరిపివేయగలవాడెవడని వాక్యంలో మనం చూస్తాం. మన ఊహకు మించిన కార్యములు, మనకు అందని కార్యములు, తెలియని కార్యములు, ఊహించని, గ్రహించని కార్యములు ఏమో మనం వీ కెనాట్ లిస్ట్ దెమ్ అవుట్. వాటిని మనము ఆ లిస్ట్ కూడా మనం తయారు చేయలేము. ఈ లిస్ట్ తయారు చేస్తే ఏమవుతుంది? చెక్ లిస్ట్ అవుతుంది. నన్ ఆఫ్ us కెన్ నెవర్ మేక్ ఎ చెక్ లిస్ట్ ఆఫ్ ద గాడ్స్ బెనిఫిట్స్ వి రిసీవ్ ఫ్రమ్ హిస్ అబండెంట్ గ్రేస్. ఆయన అత్యధిక కృపా సమృద్ధిలో నుండి మనం పొందిన ఈవులన్నింటిని ఏ ఒక్కరం కూడా చెక్ లిస్ట్ తయారు చేయలేం, ఓ జాబితా తయారు చేయలేం. ఎందుకంటే అవి అనేకం, విస్తారం, అవి లెక్కకు అందానంతవి. పాత నిబంధనలో యేసు యొక్క పుట్టుక, యేసు యొక్క జీవితము, యేసు యొక్క బోధ, యేసు యొక్క సిలువ, మరణము, భూస్థాపన, పునరుత్థానం ఇవన్నీ అక్షరానుసారంగా లేనప్పుడే భక్తులు కీర్తన గ్రంథంలో ఇలాగా రక్షకుని గురించి గాన ప్రతిగానాలు చేస్తూ తమ ఆరాధనలో అర్పించడానికి పూనుకుంటే యేసు యొక్క పుట్టుక మనకు తెలుసు, ఆయన బోధ తెలుసు, ఆయన జీవన సరళి తెలుసు, ఆయన సిలువ శ్రమలు తెలుసు,
ఆయన రక్త ప్రవాహం యొక్క శక్తిని మనం రుచి చూస్తూనే ఉన్నాం ప్రతి అనుదినము. అలాగే ఆయన మరణం, భూస్థాపన, పునరుత్థానం, ఆయన తిరిగి రాబోతున్నాడని ఆత్మీయంగా అనుభవపూర్వకంగా కొత్త నిబంధనలు ఎరిగిన భక్తులమైన మనము ఇంకెంత ధన్యులము. పాత నిబంధనలో యెహోవా దేవుడు కలిగిన జనులే ధన్యులుగా ఉండి ఆ రాజును స్తుతించడానికి చేరి వస్తే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడుగా కలిగిన మనము ఇంకెంత ధన్యులము. వారితో కూడా కలిసి మనమును ఆ ధన్యులుగా చేయబడిన దాన్ని బట్టి ఆ దేవుడు మనకు కాలము సంపూర్ణమైన ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఇక్కడికి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన యేసు నరుడు. ఆ యేసు నరుని ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని బట్టి సాగిలపడి ఆ దేవదేవుణ్ణి మన ఆరాధనల సింహాసనం మీద ఆసనం చేయనట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.